జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. కేవలం డిప్యూటీ సీఎంగానే కాకుండా పలు రకాల మంత్రిత్వ శాఖలకు ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు. ఇక దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 21 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలుచుకుని 100% స్ట్రైక్ రేట్ని సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. దేశంలో ఏ పార్టీకి లేని రికార్డును ఆయన సొంతం చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ కావడానికి యువ నాయకులు, యువ రాజకీయ నాయకులు వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తమిళ హీరో విజయ్ దళపతి పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్నారట. ఆయన ఇటీవలే పార్టీని తమిళనాడులో స్థాపించిన విషయం తెలిసిందే. పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, అసలు రాజకీయాల్లో ఎలా రాణించాలనే విషయాలు వినిపించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి విజయ్ దళపతి భేటీ కానున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తూనే మరోవైపు ఇండస్ట్రీలో తాను కంప్లీట్ చేయాల్సిన సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారట. ఆయన చేతులు ప్రస్తుతం 3 సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇకపోతే ఓజీ సినిమాలోనే లేటెస్ట్గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సినిమాలతో బిజీ కానున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.